హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం నెక్స్ట్ మనీలో షాపింగ్ గురించి తెలుసుకుందాం. వాటి బెనిఫిట్స్ ఏమనేది. సో నేను షాపింగ్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ షాపింగ్ అనేది చాలామంది అనుకుంటుంటారు ఇక్కడ కనపడిన వాటికి మాత్రమే ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకేమీ రాలేదని. సో చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ యాప్లో. సో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేశాక ఇక్కడ ఉమెన్స్లో ఏమేమి వచ్చాయని తెలుసుకుందాం. సో ఇక్కడ ఫుట్వేర్లో వచ్చేసి షూస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే, అలాగే పర్సనల్ కేర్లో బ్యూటీ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో మరి వీటి వల్ల మనకి ఏం ఉపయోగం? అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది అంటుంటారు కదా. సో ఈ నెక్స్ట్ షాపింగ్లో ఏమంతా కొత్తదనం ఉంది అంటే, సో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఫుట్వేర్లోకి ఓపెన్ చేస్తున్నాను ఆప్షన్ షూస్. సో మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇందులో సపోజ్ ఇవి లేడీస్వి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించడానికి నేను ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో నేను యాడ్ టు కార్ట్ ఓకే చేశాను. ఇక్కడ సైజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంటిన్యూ అండ్ ప్లేస్ డెలివరీ. ఓకే, ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పైన. సో మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా లేదా యాడ్ న్యూ అడ్రస్ అనుకున్నా ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ న్యూగా చేయాలనుకుంటే చేసుకోండి, లేదు చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఎంత షూస్ 499. సో 1000 కంటే తక్కువగా మనము ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే మనకు డెలివరీ ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. ఇక్కడ 499 అనేది 1000 కంటే తక్కువే కాబట్టి మనకు 100 అనేది డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. సో ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ యూజ్ రివార్డ్ పాయింట్స్ అని ఉంది కదా. సో నేను ఇది యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ టిక్ మార్క్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. టిక్ పెట్టాను కదా, ఏమైంది అంటే 59 అనేది తగ్గిందనమాట మనకి అమౌంట్. సో అలాగే ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇక్కడ చూడండి, ఈ టోటల్గా గమనించండి. యూ విల్ రిసీవ్ 59 రూపీస్ క్యాష్ బ్యాక్ అండ్ 499 యాజ్ డిస్కౌంట్ పాయింట్స్ ఇన్ దిస్ ఆర్డర్. సో డిస్కౌంట్ పాయింట్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఉంది కదా, రివార్డ్ పాయింట్స్ అయినా డిస్కౌంట్ పాయింట్స్ అయినా ఒకటే అనమాట. సో ఈక్వల్ టు మనీతో సమానం అవి. ఇక్కడ చూడండి, మీరు షూస్ తీసుకున్నా కూడా 499 డిస్కౌంట్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో అవి నెక్స్ట్ ఏదైనా మనం షాపింగ్ చేసుకున్నా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ కంటిన్యూ చేస్తే పే మనీ అడుగుతుంది అనమాట. ఓకే, సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సో బ్యూటీలోకి వెళ్దాం ఇప్పుడు. పర్సనల్ కేర్లో బ్యూటీ ఆప్షన్ తీసుకుంటున్నా. సేమ్ అలాగే ఫ్రెండ్స్, ఏదో ఒక ఆప్షన్ని తీసుకుంటున్నాను నేను. యాడ్ కార్ట్ అప్డేట్ చేసేస్తున్నా. ఓకే చూడండి, ఆర్డర్ సేమ్ అడ్రస్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. సో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ నేను టిక్ చేస్తాను. 1000 కంటే బిలో ఉంది కాబట్టి డెలివరీ ఛార్జెస్ మనకు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏమవుతుందో. మనకు 850లో ఎంత తగ్గిందంటే 112, అంటే దగ్గర దగ్గర మనకు 112 రూపాయలు తగ్గింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి 75 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ చూడండి 75 రూపాయలు క్యాష్ బ్యాక్, 750 రివార్డ్ పాయింట్స్ వస్తాయన్నమాట మనకు ఈ నెక్స్ట్ మనీ యాప్లో యూజ్ చేస్తే. అలాగే మెన్స్లోకి వస్తే ఇక్కడ బ్లజర్స్ అనే ఆప్షన్ తీసుకున్నాను. అందులో సూట్, సఫారీ, ఫ్యాబ్రిక్ అనే ఆప్షన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2499 ఉంది కదా. సో నేను ఓకే చేస్తున్నాను. సో ప్లేస్ ఆర్డర్.
సేమ్ ఇక్కడ చూడండి, మీరు డెలివరీ ఏదైనా అడ్రస్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదంటే న్యూ అడ్రస్. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రివార్డ్ పాయింట్స్ టిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఏమైంది ఇక్కడ 555 రివార్డ్ పాయింట్స్ యూజ్ అయ్యాయి. మనకు ఓన్లీ మనం పే చేయాల్సింది ఎంత అంటే 949 రూపీస్. ఓకే, అలాగే క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది ఇక్కడ కింద చూడండి, 100 రూపీస్ క్యాష్ బ్యాక్, 2499 డిస్కౌంట్ పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మీకు 1550 రూపాయలు రివార్డ్ పాయింట్స్ పైన మనకి ఏమొస్తాయంటే ఇక్కడ 2499 డిస్కౌంట్ పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట మనం ఇది ఆర్డర్ బుక్ చేసుకుంటే. సో మనం ఏం ఫీల్ అయ్యే అవసరం లేదు. నెక్స్ట్ ఏదైనా షాపింగ్ చేసుకున్నా ఈ 2499 అనేది ఎక్కడో చోట షాపింగ్ లో యూజ్ అవుతుంది. ఓకే, అలాగే మనం ఇప్పుడు టీ షర్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా మెన్స్ లో. ఓకే, టీ షర్ట్స్. ఓకే, సో 510 రూపాయల అమౌంట్ ఉంది. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నేను ఎక్సెల్ తీసుకుంటున్నాను ఆప్షన్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఆర్డర్ సేమ్ ఇక్కడ 1000 కంటే తక్కువ ఉంది కాబట్టి 100 రూపీస్ డెలివరీ ఛార్జెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 50 రూపాయలు అనేది అమౌంట్ అనేది తగ్గింది అనమాట. ఇక్కడ చూడండి, యూ విల్ రిసీవ్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్, 510 రూపాయలు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి అనమాట మనకు. సో ఇక్కడ మనకు యాక్చువల్గా ఒరిజినల్గా టీ షర్ట్ ఎంత పడినట్టు అప్పుడు 610లోంచి 100 రూపాయలు తీసేస్తే 510 అన్నట్ల. ఓకే, సో అది మీరు బాగా గమనించాలి. సో ఈ అమెజాన్, ఈ ఫ్లిప్కార్ట్ వీటిని యూజ్ చేయకండి, జస్ట్ ఫర్ సజెషన్. ఇంత బెనిఫిట్ చూశాక మీకు ఇందులో మీకు ఏదైనా నచ్చిన ప్రోడక్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లికేషన్స్లో ఏం రాలేవు. సారీ బేబీ అండ్ కిడ్స్లో అండ్ ఎలక్ట్రానిక్స్లో ఏమి అప్డేట్స్ లేవు అనమాట. ఈ 2 ఆప్షన్స్లో ఏమీ అప్డేట్స్ లేవు. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి హోమ్ అప్లికేషన్స్. హోమ్ అప్లికేషన్స్లో వచ్చేసి కిచెన్ అప్లికేషన్స్ ఉంది కదా, సేఫ్టీ ప్రోడక్ట్ అనేది ఉందన్నమాట. అంటే గ్యాస్ లీకేజీ కాకుండా ఉంటుంది. సో ఓపెన్ అయింది కదా. సో ఇది వచ్చేసి 2599 రూపాయలు. మనకి ఎంత పడుతుంది మనం ఇందులో తీసుకుంటే, నెక్స్ట్ షాపింగ్లో తీసుకుంటే మనకి ఎంత పడుతుంది కాస్ట్ అంటే అవుట్ ఆఫ్ స్టాక్. సో అందుకని ఓపెన్ కావడం లేదు. యాడ్ కార్ట్ చేస్తుంటే ఓపెన్ కావడం లేదు. ఒకవేళ స్టాక్ ఉంటే చూపించేవన్నీ. రివార్డ్ పాయింట్స్ కూడా చాలానే వచ్చేవి దీనికి, మనకు చాలా తక్కువ ధరకే ఇది లభించేది అనమాట. సో స్టాక్ లేదు. సో ఇక్కడ వచ్చి జ్యూస్ మిక్సర్ అండ్ 4th ఆప్షన్ ఉంది కదండి, ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మిక్సర్ గ్రైండర్ అనేది ఉంది, 3990 ఉంది. 5 అవైలబుల్గా ఉన్నాయన్నమాట. రేటింగ్ కూడా ఇచ్చారు కదండి ఇక్కడ, మీరు అన్ని గమనించండి. చేస్తున్నా. సో నేను ప్లేస్ ఆర్డర్ తీసుకున్నాను ఆప్షన్. సో సేమ్ అడ్రస్ లేదా చేంజ్ వాట్ ఎవర్ యువర్ చాయిస్. సో ఇక్కడ వచ్చేసి నేను రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తే 1550 రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తే నాకు ఇది వచ్చేసి ఎంతకు వచ్చేస్తుంది అంటే 2440 రూపాయలకి వచ్చేస్తుందండి ఇది. అలాగే నాకు 600 క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ 3990 డిస్కౌంట్ పాయింట్స్ ఇన్ దిస్ ఆర్డర్ అనేది కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఇది మీరు చూడాలి. ఓకే, ఇక్కడ చూశారు కదా, ఇది బాగా గమనించండి. నాకు 600 క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ తీసుకోవడం వల్ల, అలాగే 3990. ఓకే.
చేసేస్తున్నా. అలాగే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటే చూస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అదర్స్ ఆప్షన్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మీటింగ్ అంటే ఇక్కడ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కితాబ్ అంటే మీరు ఎవరైనా దీన్ని తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోండి. సో ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది. సో ఓపెన్ చేయండి. సో దీన్ని తీసుకుంటే ఇది పడేది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4500. సో మనం అదే రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకున్న 2950కి వచ్చేస్తుందండి. అలాగే క్యాష్ బ్యాక్ 500 వచ్చేస్తుంది. 4500 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఓకే. ఇక్కడ చూడండి ఫామ్ ఇక్కడ వచ్చేసి ఇది చూశారు కదా. సో ఇందులో ఓపెన్ చేస్తున్నానండి. సో అగ్రికల్చర్కి సంబంధించి ఇందులో ప్రోడక్ట్స్ వచ్చాయండి. సో మనం తీసుకోవాలనుకుంటే ఎంత మనకు కాస్ట్ పడుతుందో చూద్దామండి. అంటే భూమి బాగా ఏదైనా పంట పండాలన్నా సో అగ్రికల్చర్కి సంబంధించింది. సో నేను ప్లేస్ ఆర్డర్ చేస్తాను అనుకుంటున్నాను. ఎంత అవుతుందో కాస్ట్ చూద్దాం. ఓకే. రివార్డ్ పాయింట్స్ యూజ్ చేశాను. అంటే నాకు 500 రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకున్నాను. నాకు కాస్ట్ వచ్చేసి 12,1297 పడింది. అలాగే 200 క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ 1797 రివార్డ్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. సో ఇక్కడ వచ్చేసి హెల్త్ కేర్లోకి వెళ్ళగానే ఇక్కడ నెక్స్ట్ వెయిట్ గ్రాస్ అని ఉంది కదా, దీంట్లో వెయిట్కి సంబంధించింది, వెయిట్ లాస్ గురించి. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేశాను. ప్లేస్ ఆర్డర్ చేస్తున్నాను. ఇది 2596 అంటే రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తే. సో దీనికి ఏం రివార్డ్ పాయింట్స్ ఇవ్వటం లేదండి. సో క్యాష్ బ్యాక్ 100 రూపీస్ వస్తుంది. 2596 అమౌంట్ అనమాట. సో దీనికి ఏం రివార్డ్ పాయింట్స్ అనేవి యూజ్ కావు. ఓకే. ఇది బాగా గమనించండి. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఆర్డర్ చేసేటప్పుడు రివార్డ్ పాయింట్స్ క్లిక్ చేయగానే. అండ్ హెర్బల్ టీ వచ్చేసి వచ్చిందండి ప్రోడక్ట్. సో నా స్టాక్ ఉండేది ఈరోజు లేదనుకుంటా. స్టాక్ అవైలబుల్ లేదు. ఓకే. ఉంటే చూపించేవన్నా అనమాట. వచ్చేసి కింద ఆప్షన్ తీసుకుందాం. సో ఇక్కడ తీసుకుందాం ఆప్షన్. సో మీకు ఏదైనా యూజ్ అవుతుందంటే తీసుకోండి ప్రోడక్ట్. సో ప్లేస్ ఆర్డర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి 2999 డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేస్తే
1449కి వస్తుంది. క్యాష్ బ్యాక్ 200 వచ్చేస్తుంది. అలాగే డిస్కౌంట్ పాయింట్స్ వచ్చేసి 2999 వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్త్ జ్యూస్ అండ్ సప్లిమెంట్స్ లో ఈ 3 ఉన్నాయండి. సో నేను ఒకటి మాత్రమే చూపిస్తాను, మిగతా మీరు ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి మనము సైజ్ ఆప్షన్ ఏదనేది తీసుకోవచ్చు. మీడియమా? ఓకే, ఓకే, నేను తీసుకున్నాను, ప్లేస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు 6000 పడుతుందండి. అదే రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తే ఎంత పడుతుంది? 5400 పడుతుంది. యూ విల్ రిసీవ్ 1500 క్యాష్ బ్యాక్ అండ్ 6000 డిస్కౌంట్ పాయింట్స్. ఓకే, సో ఇది కూడా నెక్స్ట్ బెర్రీ కమ్యూనిటీ ఉన్నాయండి దీంట్లో కూడా. సో మనం తీసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో స్టాక్ అవైలబుల్గా లేదనుకుంటా, సర్వర్ అవైలబుల్గా లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ సరి లేదండి. ఓకే, బ్యాగ్స్. సో ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ 3 ఇంటిలో ఉన్నాయండి. మీరు ఒకసారి ఓపెన్ చేసి తెలుసుకోండి, ఆల్రెడీ వచ్చే స్టాక్. అలాగే బ్యాక్ ప్యాక్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చిందండి. సో ఇది కదా, ఇక్కడ కూడా వచ్చేసాయి. సో మీరు ఓపెన్ చేసి చూసి ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ అండ్ లగేజెస్ అయిపోయింది, అండ్ మొబైల్ ఫోన్స్ యాక్సెసరీస్. ఓకే, ఇక్కడ వచ్చేసి హెడ్ ఫోన్స్ వచ్చాయండి. ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ నెట్ సరిగా లేదనమాట. అలాగే బ్లూటూత్ స్పీకర్స్ కూడా వచ్చాయి స్టాక్ చూడండి. సో మనకు ఆర్డర్ పెట్టుకుంటే బెనిఫిట్ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటే. అలాగే ఓకే, ఇక్కడ నెట్ సరిగా లేదు కాబట్టి 1కి 2 సార్లు ట్రై చేస్తున్నానండి మీకు చూపించడానికి. సో ఇలా ఓపెన్ చేశాను, డిలీట్ చేసుకున్నాను. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియోని చేశానండి. సో ఇక్కడ 1900 కదండి వాచ్. సో 133 అనేది క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ యూజ్ అయ్యాయి. అలాగే 133 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. 1900 వచ్చేసి డిస్కౌంట్ పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఆర్డర్ పెట్టుకుంటే. ఓకే, ఒకసారి హెడ్ ఫోన్స్ చూద్దాం. వచ్చింది కదండి, ఇందాక నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రాలేదు. సో చూడండి, ఇక్కడ చూడండి 7,000 సారీ 749. సో నేను క్లిక్ చేస్తున్నాను. సో ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఎంత అవుతుంది? సో 399 రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయంటే మనకి ఎంత పడుతుందంటే, మనం పే చేస్తున్న అమౌంట్ 1350 రూపీస్. అలాగే మనకి క్యాష్ బ్యాక్ వచ్చేసి 399 వస్తుంది, అండ్ 1749 డిస్కౌంట్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి ఆర్డర్ పెట్టుకుంటే మనం. ఓకే, మొబైల్ యాక్సెసరీస్ కూడా అయిపోయింది. స్కూల్స్ అండ్ స్టేషనరీస్ ఇందులో ఏం ఆర్డర్ రాలేదండి స్టాక్. సో నాకు తెలిసి ఇది కూడా లేదనుకుంటా. సారీ వచ్చిందండి. సో అట్రాక్టివ్గా ఉండడానికి ఇంట్లో సో డిఫరెంట్ ఉంటాయండి. మీరు ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు వాటిలో. ఇక్కడ చూడండి ఇలా వచ్చినాయి కదా, డిఫరెంట్గా ఇమేజెస్ మనం మూవ్ చేస్తూ
తీసుకోవచ్చు ఏది కావాలన్నా. 9 అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో అందులో కూడా సైజ్ మెన్షన్ చేశారు. మనం సైజ్ టచ్ చేస్తున్నాం. వచ్చేసి చూడండి, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అంటే 200 పడింది, క్యాష్ బ్యాక్ 100, డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయండి. ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్ అండి. అలాగే కార్ అంటే కేర్ దానికి సంబంధించింది అనమాట. కార్ కానీ బైక్ కానీ, సో దానికి సంబంధించిన ప్రోడక్ట్ వచ్చిందండి. సో డిలీట్ చేసేస్తున్నది. సో 1000 రూపీస్ అంటే మనం రివార్డ్ పాయింట్స్ 50 రూపాయలు తగ్గుతుందంటే 950. అలాగే మనకు వచ్చేసి క్యాష్ బ్యాక్ వచ్చేసి 50 రూపాయలు వచ్చేస్తుంది. 1000 డిస్కౌంట్ పాయింట్స్ వచ్చేస్తుంది. సో ఇలా కొన్ని అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ని నేను మీకు చూపించడం జరిగింది. మీరు మరొకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తానండి. ఇక్కడ షాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, షాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ మీరు బాగా గమనించాలి. చాలా మంది ఇది చూసే లేదనుకుంటుంటారు కాబట్టి మరి చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాటిని మీరు నేను చూపించా కదా ఇందాక, ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఒకేలా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. సో థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.